ఇటువంటి మెత్తని సిల్క్ శారీ బ్లౌజు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ అతికిన తర్వాత ఇలా పైన వైపున కనుక మనము పట్టుకుని చూస్తే కనుక లైనింగ్ కంటే బ్లౌజ్ పీసు ఎక్కువ ఉన్నట్టు కానీ ముడత కానీ వస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా మీరు లైనింగ్ని జాయింట్ చేసుకుంటే మీకు రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట. బ్యాక్ పార్టు అలాగే హ్యాండ్స్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో చెప్తానండి ముందు వీడియోలో. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి, అలాగే సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి, హ్యాండ్స్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి బ్లౌజ్ పీస్ మీద ఈ విధంగా లైనింగ్ వేసాక నెక్ మధ్యకి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలాగా వేసేసుకున్న తర్వాత మీరు కుట్టు వేసుకుంటే నెక్ పక్కకు వచ్చినట్టు కానీ వంకరగా కానీ రాదు. లేదు మేము ఇలా కుట్టగలము అనుకుంటే ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేసుకుని కూడా కుట్టేయవచ్చు. కానీ మనము రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఆపకూడదండి. పాదాన్ని అయితే అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్నైతే ఎక్కడ ఆపకుండా ఒక సింగిల్ కుట్టు మీద కుట్టి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ నెక్ని జాయింట్ చేసిన తర్వాత మనము లైనింగ్ని అడుగు వైపు బ్లౌజ్ పీస్ పైన వైపు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది సిల్క్ శారీ బ్లౌజ్ కాబట్టి ఏమవుతుంది, అడిగిన వైపు కనుక బ్లౌజ్ పీస్ని ఉంచి కుట్టు వేసామంటే క్లాత్ జరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా లైనింగ్ని అడిగివైపు పెట్టి బ్లౌజ్ పీస్ పైన వైపు ఉండగా మనము చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ జరిగినట్టు అనిపిస్తే సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చుట్టూ కూడా కుట్టు వేసుకున్నప్పుడు మనము ఈ విధంగా సదురుకుంటూ చూసారు కదా, నేను చేతితో లైట్గా సదురుతూ కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎక్కువగా వచ్చినట్టు కానీ ఉగ్గులు ముడతలు లేకుండా రెండు కూడా ఈక్వల్గా అంటుపోయినట్టుగా వస్తాయన్నమాట. లేకపోతే ఉగ్గులుగా ముడతలుగా ఉన్నట్టుగా వస్తుంది. లైనింగ్ వైపు అంటే లైనింగ్ పైన బ్లౌజ్ పీసు అతుక్కున్నట్టు కాకుండా బొంగలుగా వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాలేదు, మనకి ఈక్వల్గా వచ్చింది. చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నడుము వద్ద స్టిచ్చింగ్ కోసము 1.5 ఇంచ్ వెడల్పుతో అయితే ఒక పీస్ని తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ నడుము బద్దని పక్కకు మడత పెట్టి బ్లౌజ్ మీద కాకుండా నడుము బద్ద మీద కుట్టు పడేలాగా వేసుకోవాలి. అంటే పైన వైపు కూడా కుట్టు వేయాలి. తర్వాత ఈ నడుము బద్దకి చివరి వైపున కూడా ఒక 1/4 ఇంచు మడత పెట్టి కుట్టు వేసుకుంటే మనకి నడుము బద్ద చేతి పని చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి లైనింగ్ని బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసిన తర్వాత కింద వైపున డాట్లు అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. నేను నడుము వద్ద స్టిచ్చింగ్ చేసిన తర్వాతే ఈ డాట్లు అయితే స్టిచ్చింగ్ వేస్తాను. మనకు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారము కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే మరోపక్క కూడా డాట్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మరోపక్క మార్కింగ్ లేదు కదా అనేసి మీరు కన్ఫ్యూజన్ పడవలసిన పని లేదు. మనము ముందుగా మార్కింగ్ ప్రకారము కుట్టు వేసుకున్న డాట్ని బట్టి పొడవు మార్కింగ్ చేసుకుని రెండో డాట్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, లైనింగ్ని కనుక మీరు ఈ విధంగా జాయింట్ చేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. కానీ హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేసుకునే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ డౌన్ కనుక కట్ చేసేస్తే ఆ ఫ్రంట్ డౌను ఫ్రంట్ మాటకే రావాలి. అంటే మనము ఫ్రంట్ తీసుకున్న డౌన్ భాగము హ్యాండ్స్ అతికేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్కి వస్తుంది. అది ఎందువల్ల వస్తుందంటే మనము లైనింగ్ అతికేటప్పుడు జాగ్రత్తగా అతకకపోతే మనం తీసుకున్న డౌన్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు అలా బ్యాక్ సైడ్కి వెళ్ళకుండా ఫ్రంట్ సైడే రావాలంటే ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ హ్యాండ్స్కి 2 అతుకులు అయితే వచ్చాయి కదండి, ఆ అతుకులను బట్టే మనము జాగ్రత్తగా అతుక్కుంటే ఈ ఫ్రంట్ తీసుకున్న డౌన్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఒకసారి చూడండి, ఈ లైనింగ్ హ్యాండ్స్ని ఈ విధంగా ఉండగానే అడుగు వైపున హ్యాండ్కి అడుగు వైపున ముక్క వేసి అతుకుతున్నాను. నేను వీడియోలో చూపించినట్టు మనకు వచ్చిన అతుకులను అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ డౌన్ ఫ్రంట్ సైడ్కి ఎలా వస్తుందో కూడా చెప్తాను. ఒకసారి అయితే చూడండి. 2 హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి ఉండగానే అడుగు వైపున హ్యాండ్స్కి అడుగు వైపుకి సపరేట్గా ముక్క అయితే అతికేసాను. తర్వాత పైన వైపు హ్యాండ్కి పైన వైపున సపరేట్గా ముక్క అదుగుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడొచ్చు మీరు. అయితే ఈ విధంగా మనకి హ్యాండ్స్కి లైనింగ్కైనా బ్లౌజ్ పీస్కైనా అతుకులు వచ్చినప్పుడు 1 టైము ఇలాగ కుట్టిన తర్వాత మళ్ళీ పైన వైపు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పక్కకు మడత పెట్టేసి పైన వైపు కూడా కుట్టు వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల మనం జాయింట్ చేసిన అతుకులు అయితే బేగా విడిపోకుండా అయితే ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి మీరు, నేను లైనింగ్ హ్యాండ్స్కి వచ్చిన అతుకుల్ని ఈ విధంగా అయితే అతికాను కదా.
ఒక హ్యాండ్స్ మీద ఒక హ్యాండ్ ఉండగానే అతికినప్పుడు ఏమవుతుందంటే ఈ కుట్లు లోపల వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కొచ్చు ఉంటుంది కదా, ఈ కొచ్చు వచ్చేసి లోపల వైపుకి ఉండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. అయితే మనము ఈ అతికిలను బట్టే మనము లైనింగ్ని తిరగవేసుకోవాలి. అంటే అంచున్న పైపింగ్ వేసుకునే ఉద్దేశమన్నా మనం తిరగవేసుకుంటాము. అయితే చేతి పని చేసుకునే ఉద్దేశమన్నా సరే మనం తిరగవేసుకోవాలి. వీటిని పెట్టి అయితే తిరగవేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ హ్యాండ్ని అయితే తీసుకున్నాను. రైట్ సైడ్ వైపు బ్లౌజ్ పీస్ హ్యాండ్ని పెట్టుకుని ఈ హ్యాండ్ని లైనింగ్ని చూసారు కదా, ఈ కొచ్చు వచ్చేసి పై వైపుకి కనిపించేలాగైతే పెట్టాను. తర్వాత జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా లైనింగ్ని ముందు హ్యాండ్ లాగే వేయాలి. అంటే ఈ కొచ్చు ఉంది కదా, ఈ కొచ్చు వచ్చేసి మనకు పైన వైపు కనిపించే విధంగా వేసుకుని అప్పుడు లైనింగ్ని బ్లౌజ్ పీస్ హ్యాండ్ని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత తిరగవేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ ముందు కుట్టిన హ్యాండ్ ఉంది కదా, ఇది తిరగవేస్తున్నాను. ఈ విధంగా తిరగవేసి పైన వైపున కుట్టు వేయాలి. ఈ విధంగా మనము లైనింగ్ని వేయడం వల్ల మనకి కొచ్చులు వచ్చాయి కదా, అతికిన కొచ్చులు, ఇవి వచ్చేసి లోపల వైపుకి వెళ్ళిపోతాయి. చూసారా, లోపల వైపుకి వెళ్ళిపోయి మనకి పిన్సింగ్ బాగా కనపడుతుంది అన్నమాట. అతుకు పైన వైపుకి కనపడదు. ఈ విధంగా తిరగవేసేసుకుని అయితే కుట్టు వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనము లైనింగ్ని తిరగవేసాము కదా, దీని తర్వాత మనము హ్యాండ్కి చుట్టూ కూడా కుట్టు వేయాలి. ఆ కుట్టు వేసేటప్పుడు హ్యాండ్ జరిగిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి దీనికి ఎక్కువగా జరిగిపోయి జారిపోయి లక్షణం ఉంటుంది. కాబట్టి మనం హ్యాండ్స్ని జాగ్రత్తగా అతుక్కోవాలి. చూడండి ఒకసారి, మనం కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలా క్రాస్గా ఇలా పోతుంది. అలా పోయిందంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అస్సలు బాగా కుదరదు, బ్లౌజ్ మొత్తం పాడవుతుంది అన్నమాట. కాబట్టి లైనింగ్ మీద ఈ బ్లౌజ్ పీస్ని సమానంగా పెట్టుకోవాలి. ఇలా చేతితో సదురుకుంటున్నాను చూసారా, నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యకు ఒక కుట్టు వేసేయండి. ఈ కుట్టు మీరు తర్వాత ఇప్పేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ అయితే ఈ విధంగా వేసేసారు అనుకో, మనకి లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎక్కువ అవ్వదు, అలాగే ఉగ్గుల కింద ముడతల కింద రాకుండా సాదా బ్లౌజ్ వల్లే అనిపిస్తుంది అన్నమాట. ఈ లైనింగ్ హ్యాండ్లా అనిపించదు, సాదా హ్యాండ్ లాగా అనిపిస్తుంది ఇలా కుట్టుకుంటే. ఎందుకంటే మనకి లైనింగ్ ఈ బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా అతుక్కునేట్టుగా జాయింట్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ని అతికేసాను. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ని రెండాటిని కూడా నేను వీడియోలో పెట్టినట్టు పెడితే ఈ ఫ్రంట్ డౌన్ చూడండి, చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాను నేను బ్లౌజ్ కట్ చేసినప్పుడు. ఈ రెండు ఎదురెదురుగా రావాలి. ఈ డౌన్లు రెండు కూడా ఎదురెదురుగా రావాలి. నేను చెప్పినట్టుగా అతికితే ఇలా ఎదురెదురుగా వస్తాయన్నమాట. అప్పుడే మీకు ఇవి కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపుగా వస్తాయి. ఒకసారి చూడండి, ఇలా మడత పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ సెరో వైపు వస్తాయన్నమాట. అలా కాకుండా మీరు తేడాగా కనుక లైనింగ్ జాయింట్ చేస్తే ఈ డౌన్ తీసుకున్న పార్ట్స్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తాయి. అప్పుడు జాకెట్ ఫినిషింగ్ పోతుంది. అందుకనే నేను చెప్పినట్టుగా లైనింగ్ హ్యాండ్స్ని అయితే అతుక్కోవాలన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. అలాగే ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఎలా అతకాలి, డాట్లు ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా కుట్టాలి, సేఫ్ బెల్ట్ ఎలా కుట్టాలని వీడియో చేశానండి. ఆ వీడియోలో అయితే ఒకసారి చూడండి. నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అంతా ముందు వీడియోలో పెట్టేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ షాల్స్ని జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మన వీడియోలో ఆది బ్లౌజ్ ప్రకారము నెక్ ఉక్సులు పెట్టి వచ్చిందా లేదా, ఒకవేళ ఎక్కువైతే తక్కువైతే ఏం చేయాలి అని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో అయితే చూడండి. మీకు కనుక అందుబాటులో లేకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టారంటే మీకు లింక్ అయితే పంపుతాను. అలాగే మనం నెక్ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే అతకాలి. హ్యాండ్స్ అతికి ముందు మనకి షాలర్ భాగము ఆది బ్లౌజ్లో వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హెచ్చు తగ్గులు వచ్చాయి లేదా అని చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ చెస్ట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఉందా లేదా అని ఈ 3 కొలతలు కొలుచుకుని ఎక్కువైతే కనుక కట్ చేసేసుకుని అప్పుడు హ్యాండ్స్ అతకాలండి. ఒకసారి చూడొచ్చు, మనకి హ్యాండ్స్ ఫ్రంట్ తీసుకున్న డౌన్ భాగము ఫ్రంట్ సైడ్కి వచ్చింది. మీకు చిన్న చుక్క మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చింది కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. హ్యాండ్స్ కనుక మనము నేను చెప్పినట్టుగా అతుక్కుంటే మనకి ఫ్రంట్ తీసుకున్న డౌన్ ఫ్రంట్ సైడ్గా వస్తుంది. ఈ విధంగా అయితే హ్యాండ్స్ని అతికేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలండి. సైడ్ జాయింట్ల మీద కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీకు సైడ్ జాయింట్ల గురించి కానీ హ్యాండ్స్ అతకడం గురించి కానీ నెక్ అతకడం గురించి కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన ఛానల్లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీకు అందుబాటులో లేకపోతే లింక్ పంపుతాను, కామెంట్ చేయండి.